మేము అధికారంలోకి వచ్చిన ఎంబటే రుణమాఫీ చేస్తాం, మీరు మళ్ళా పోయి రుణాలు తీసుకోవచ్చు అని ఎలక్షన్ల ముంగట చెప్పిండు రేవంత్ అన్న. అధికారంలోకి వచ్చినాక గా ముచ్చట గట్టే పోయింది. అటెన్కాల రుణమాఫీ మీద మస్తుగానే ఛాలెంజ్లైనాయి. అయితే ఇప్పుడు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిండు సీఎం రేవంత్ అన్న. డిసెంబర్ 9వ తారీఖు 2023కు ముంగట తీసుకున్న రుణాలను మాఫీ చేస్తదట తెలంగాణ సర్కారు. 2 లక్షల పంట రుణాలను ఆగస్టు 15 లోపల ఖచ్చితంగా మాఫీ చేసే తీరుతాం అని మాట్లాడిన రేవంత్ అన్న ఇప్పుడుగా మాటను నిలబెట్టుకునే పనిలో పడ్డాడు. గది కూడా ఒక్కటే తాప మాఫీ చేస్తాడట. 40 లక్షల కోట్ల దాకా అవుతుంది కావచ్చు అంటున్నారుగా ఖర్చు. ఎట్లయినా ఎంత ఖర్చు అయినా ముందుగాల రుణమాఫీ చేయాల్సిందే అని నిర్ణయం తీసుకున్నారు ఇవాళ కేబినెట్ మీటింగ్ లా. డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. వచ్చే నెల జులై కొసకు పనులు షురూ చేసి ఆగస్టు 15వ తారీఖు వరకు రుణమాఫీ పని ఒడగొడతారట. అయితే ఆగస్టు 15వ తారీఖు నాటి వరకు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని హరీష్ రావు సారు, రుణమాఫీ చేసే తీరుతా అని రేవంత్ అన్న గప్పట్ల ఛాలెంజ్లు చేసుకున్నారు కదా. అగ్గో ఇప్పుడుగా మాటలు మస్తుగా వైరల్ అవుతున్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఏకకాలములో ఆగస్టు 15వ తేదీ నాడు ఈ 39,000 కోట్ల రుణమాఫీ నువ్వు చెయ్యకపోతే నీ పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. మరి ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ అన్న రుణమాఫీ చేసేటట్టే ఉన్నాడు. ఇది పంతంతోటి చేస్తున్నాడో లేకపోతే పైసలుండి చేస్తున్నాడో రైతుల మీద పాయిరంతోటి చేస్తున్నాడో తెలియదు గాని హరీష్ రావు సార్ ఏం చేస్తాడో చూడాలి.